కనుకనే మానవుడు ఈనాడు దైవం నిమిత్తమై అనేక విధముల శ్రమపడనక్కర్లేదు. आज मानव को दिव्यता की खोज के लिए बहुत श्रम करने की आवश्यकता नहीं है. చక్కని రామాయణమే దీనికి ఆదర్శము. रामायण एक आदर्श स्थापित करती है. భగవంతుని పూజించడము అంత సులభం కాదు. भगवान की पूजा करना आसान नहीं होता. భగవంతుని విశ్వసించడము అంత సులభం కాదు. भगवान में विश्वास करना इतना सरल नहीं होता. కానీ విమర్శించడం చాలా సులభమే. लेकिन भगवान की आलोचना करना बहुत सरल होता है. విశ్వసించడము అనుసరించడము చాలా కష్టము. लेकिन विश्वास करके उस मार्ग का अनुसरण करना बहुत कष्टपूर्ण होता है. ఈ కష్టమైనటువంటి దాని యందే మనం జీవితం లగ్నం పరిచి తద్వారా ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. इस जीवन में हमें इस कष्टपूर्ण मार्ग को अपनाकर सत्य का बोध करना चाहिए. ఈ శ్రమను పడక మనం ఈ పవిత్రమైన దివ్యత్వాన్ని మనం పొందలేము. सही अभ्यास के बिना तुम दिव्यता को नहीं समझ सकते. పిలచి అడుగ చెరకు పెట్టున బెల్లంబు केवल गन्ना कहने से वह गुड़ नहीं हो जाता. తిప్పి గొట్టి రసము పీల్చకున్న तुम्हें इसे तोड़ना और निचोड़ना होगा, तब तुम्हें रस प्राप्त होगा. చెరకను పోయి మనం బెల్లం పెట్టమంటే అది పెడుతుందా? यदि तुम गन्ने से सीधे कहो कि मुझे गुड़ दे दो, तो क्या वो दे देगा? కానీ ఆ బెల్లం చెరకులోనే ఉంటుండాలి. लेकिन गुड़ तो उसी गन्ने में है. దాన్ని తిప్పి కొట్టి దాని రసము తీసి तुम्हें इसे निचोड़ना होगा, तभी तुम रस प्राप्त कर पाओगे. దానిని సంస్కారంగా ఒక యజ్ఞంలో ప్రవేశపెట్టి इसे एक मशीन में निचोड़ना होगा और अग्नि में तपाना होगा, తద్వారా అది బెల్లంగా తయారు చేసుకోవాలి. और तभी तुम गुड़ प्राप्त कर सकोगे. భగవంతుడు తన యందే ఉండినప్పటికీ यद्यपि ईश्वर तुम में विद्यमान है, తన అన్వేషణ అనేటువంటిది తన యందే చేసినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది. लेकिन तुम्हें अपने भीतर उनकी खोज करनी होगी, तभी तुम दिव्यत्व का साक्षात्कार प्राप्त कर सकोगे. కనుక రాముడు చెప్పాడు, దైవము మన ప్రార్థనలు వింటున్నాడో వినడో. राम ने कहा कि ईश्वर तुम्हारी प्रार्थना को सुनते हैं या नहीं. దైవం యొక్క అభిష్టములు ఎట్టివో మనకు తెలియదు. हमें ईश्वर की क्या इच्छा है ये भी नहीं मालूम. అలాంటి పరిస్థితిలో దైవం యొక్క ఇష్టమును మనం గుర్తించి దైవం ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. इन परिस्थितियों में अपनी भूमिका को निभाना और ईश्वर की इच्छा के अनुरूप कार्य करना बेहद कठिन है. అలాంటి పరిస్థితిలో దైవానుగ్రహం ఏ రీతిగా మనం పొందగలము? इस परिस्थिति में हम भगवान का अनुग्रह कैसे प्राप्त कर सकते हैं? తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష నిరసనగా ఉంటున్నారు. माता पिता प्रत्यक्ष उपस्थित हैं. తల్లిదండ్రుల యొక్క ఆశలు ఏమిటో మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాము. तुम उनकी अपेक्षाओं को समझ सकते हो. వారి ఇష్టములను వారి ఆశయాలను మనం అనుసరించడం వల్ల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము. तुम उनके आदर्शों और उनकी आकांक्षाओं को समझकर उनका पालन कर उनका अनुग्रह प्राप्त कर सकते हो. ప్రత్యక్ష స్వరూపులైనటువంటి మాతాపితరుల యొక్క తత్వాన్ని మనం విస్మరించి పరోక్షంగా ఉండినటువంటి దైవత్వాన్ని మనం ప్రార్థిస్తున్నామంటే ఇది కేవలం ఒక విధమైనటువంటి భ్రమనే. प्रत्यक्ष रूप से समक्ष में उपस्थित अपने माता पिता को भूलकर परोक्ष रूप में विद्यमान ईश्वर के बारे में सोचना एक भ्रम है. బ్రహ్మ యొక్క ప్రతిరూపమే తల్లి. माता सृष्टि की रचनाकार ब्रह्मा का ही प्रतिरूप है. విష్ణువు యొక్క ప్రతిరూపమే తండ్రి. पिता पालन पोषण करने वाले विष्णु का प्रतिरूप है. ఆ ప్రతిరూపమును మనం విస్మరిస్తున్నాము. लेकिन हम इन प्रतिरूपों को भूल रहे हैं. కానీ అంతర్గోచరమైనటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క అగమ్యమైనటువంటి యొక్క అంతర్భూతమైనటువంటి యొక్క భగవంతుని ప్రార్థించడానికి ప్రయత్నిస్తున్నాం. और हम अंतर्यामी अगोचर अगम्य अंतर्भूत निहित भगवान की प्राप्ति के लिए प्रयास कर रहे हैं. తల్లిదండ్రుల ఆజ్ఞను తప్పక నడుచుకోవాలి అన్నారు. तुम्हें माता पिता की आज्ञा का पालन करना चाहिए. రాముడు శివధనుస్సును విరిచాడు. राम ने शिव जी का धनुष तोड़ दिया. తక్షణమే జనక మహారాజు సీతను వెంటకొని వచ్చి, అయ్యా, నా యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారికి ఈ శివధనుస్సును విరిచినటువంటి వారికి నా బిడ్డనిచ్చి వివాహం చేసమని నా యొక్క ప్రతిజ్ఞ. राजा जनक ने सीता का विवाह राम से करने को कहा, क्योंकि उन्होंने यह प्रतिज्ञा की थी कि जो शिव धनुष को तोड़ेगा वह उससे सीता का विवाह करेंगे. కానీ రాముడు అంగీకరించలేదు. लेकिन राम ने इसे स्वीकार नहीं किया. వశిష్ఠ విశ్వామిత్రుడు కూడా చాలా ప్రాధేయపడ్డాడు. राजा जनक ने विश्वामित्र से भी प्रार्थना की. నా తల్లిదండ్రుల ఆజ్ఞ లేక
అసలు సీతనైన కూడాను నేను చూడనన్నాడు. उन्होंने कहा कि अपने माता पिता की अनुमति के बिना मैं सीता का मुख भी देखने को तैयार नहीं हूँ. కారణం ఏమిటి? इसका कारण क्या था? నా బ్లడ్, मेरा रक्त, నా ఫుడ్, मेरा भोजन, నా హెడ్, मेरा मस्तक, నా దుడ్డు मेरा धन, అంతా వారి గిఫ్టే. ये सब मेरे माता पिता का दिया हुआ उपहार है. కనుక నేను తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని నేను ఆ తరువాతనే దీనికి అంగీకరిస్తానన్నాడు. इसलिए मैं अपने माता पिता की आज्ञा का पालन करूंगा और उनकी अनुमति के बिना सीता को अंगीकार नहीं करूंगा. అప్పుడు జనకుడు తల్లిదండ్రులను పిలిపించి తరువాతనే వివాహం చేశాడు. तब राजा जनक ने उनके माता पिता को आमंत्रित किया और विवाह संपन्न कराया. అరణ్యంలో ఉండిన సమయం నందు जिस समय राम, सीता और लक्ष्मण वन में थे, కందమూలాలు తిని కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి సమయం నందు కూడాను और वे कंदमूल खाकर जीवन के कठिन समय से गुजर रहे थे, భరతుడు సోదరుల సమేతుడై రాజ్య సమేతంగా అడవిలో ప్రవేశించాడు. भरत सभी को साथ लेकर वहां पहुंचे. వశిష్ఠుడు కూడాను వచ్చాడు. वहां वशिष्ठ भी आए. రామ, నీవు లేని రాజ్యం మాకు అరణ్యంగా ఉంటుండాలి. उन्होंने कहा, राम, आपके बिना सारा साम्राज्य ही वन के समान है, నీవున్న రాజ్యమే నాకు అయోధ్యగా ఉంటుండాలి. और जब आप इस घने वन में हैं, तो ये वन भी एक साम्राज्य के समान है. నీవు లేని అయోధ్య మాకు అక్కర్లేదు. हमें आपके बिना अयोध्या नहीं चाहिए. నీవు తక్షణమే వచ్చి దీన్ని పాలించాలి అన్నాడు. इसलिए तुरंत आइए और अपने राज्य का कार्यभार संभालिए. గురూజీ ఆజ్ఞ మీరుతున్నానని మీరు భావించరాదు. उन्होंने कहा, गुरुजी, कृपया ये न समझिए कि मैं आपकी आज्ञा नहीं मान रहा हूँ. నా తండ్రి ఆజ్ఞను నేను శిరసా వహించాలి. मुझे अपने पिता की आज्ञा का पालन करना है. 14 సంవత్సరాలు అరణ్యంలో జీవించమని బోధించాడు. वे चाहते थे कि मैं अपने जीवन के 14 वर्ष वन में व्यतीत करूं. ఎవరిని బోధించినప్పటికీ పితృ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను. चाहे जो हो, मैं पिता की आज्ञा को ही शिरोधार्य करूंगा. ఈనాడు తండ్రి ఆజ్ఞను శిరస్సు ఒక విధంగా విస్మరించినప్పుడు నా నైతిక విలువనే నేను కోల్పోయిన వాడవుతాను. यदि मैं पिता की आज्ञा नहीं मानूंगा तो मेरी सारी नैतिकता समाप्त हो जाएगी. కనుక నైతిక విలువ చాలా ప్రధానమైనటువంటిది. इसलिए नैतिक मूल्य सबसे ज्यादा महत्वपूर्ण है. అది ఏ మన నీతి, అది ఏ మన జాతి, అది ఏ మన జ్యోతి. ये नैतिकता ही हमारी जाति है और ज्योति है. ఆ జీవన జ్యోతి తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. इस जीवन ज्योति के महत्व को समझने का प्रयास करो. समस्त लोक